సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి బుకింగ్ వ్యూ కూడా కావాలి. అంటే మనకి యూజర్ ఉన్నారు, అంటే యూజర్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ కూడా అయిన తర్వాత ఈ లాగిన్ అయిన యూజర్ మనకి బస్ సెలెక్ట్ చేసుకొని బస్సులో ఉన్న సీట్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీరియలైజర్లో బుకింగ్ సీరియలైజర్ ఒకటి క్రియేట్ చేయాలి. కాబట్టి సీరియలైజర్ ఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్లాస్ తీసుకొని ఈ క్లాస్కి బుకింగ్ సీరియలైజర్ అని ఒక పేరు పెట్టి ఈ బుకింగ్ సీరియలైజర్కి సీరియలైజర్స్ డాట్ మోడల్ సీరియలైజర్ ఇలా ఇన్హెరిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే ఫీల్డ్స్ బస్సు ఒకటి ఉంటుంది, తర్వాత సీటు, అలాగే యూజర్. సో బుకింగ్ సీరియలైజర్లో బస్ ఈజ్ ఈక్వల్ టు సీరియలైజర్స్ డాట్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన మాడ్యూల్స్ స్ట్రింగ్ రిలేటెడ్ ఫీల్డ్. సో ఈ మెథడ్ని ఇలా పాస్ చేసిన తర్వాత సీట్కి సంబంధించి కూడా ఇక్కడ సీట్ సీరియలైజర్. సో ఈ సీట్ సీరియలైజర్ ఆల్రెడీ ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, దీన్ని ఈ సీట్కి పాస్ చేసి అలాగే యూజర్ కూడా సీరియలైజర్స్ డాట్ స్ట్రింగ్ రిలేటెడ్ ఫీల్డ్ ఈ మెథడ్ని ఇలా పాస్ చేసిన తర్వాత దీనికి డేటా అనేది క్లాస్ మెటా, దీనికి మోడల్ అనేది మోడల్ ఈజ్ ఈక్వల్ టు బుకింగ్స్ మోడల్. ఆల్రెడీ మనం బుకింగ్స్కి సంబంధించి మోడల్ క్రియేట్ చేసాం కదా, ఈ మోడల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియలైజర్స్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్లో బస్సు, సీటు, తర్వాత బుకింగ్స్, దీన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ మెటా డేటాకి అంటే బుకింగ్ సీరియలైజర్లో ఉన్న మెటా డేటాకి మోడల్కి ఈ బుకింగ్ని పాస్ చేసి అలాగే ఫీల్డ్స్ ఆల్. కాబట్టి ఫీల్డ్స్ ఈజ్ ఈక్వల్ టు __all __ ఇలా పాస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ, అంటే చేంజ్ చేయడానికి వీలు లేకుండా దీనికి మనం ఇంకొక రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ పేరుతో ఒక ఫీల్డ్ తీసుకొని రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ లిస్ట్లో మనకు ఉండేది యూజర్ తాలూకా పేరు అంటే యూజర్, అలాగే బుకింగ్ టైం అండ్ బస్, అలాగే సీట్. సో ఈ డీటెయిల్స్తో మనం రీడ్ ఓన్లీ అని ఒక ఫీల్డ్ కూడా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బుకింగ్ సీరియలైజర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ సీరియలైజర్స్ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు వ్యూస్లోకి వచ్చి మనకి కావాల్సిన బుకింగ్ తాలూకా వ్యూస్ అనేది మనం ఈ వ్యూస్లో క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక క్లాస్ తీసుకొని ఈ క్లాస్కి బుకింగ్ వ్యూ అని ఒక పేరు పెడుతున్నాను, బుకింగ్ వ్యూ. దీనికి కూడా ఏపీఐ వ్యూని పాస్ చేసిన తర్వాత ఇన్హెరిట్ చేస్తూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్మిషన్స్ కావాలి. అంటే యూజర్ అథెంటికేటెడా కాదా అనేది ఈ ఈజ్ అథెంటికేటెడ్ అనే మాడ్యూల్ ద్వారా మనం చెక్ చేయడానికి పర్మిషన్స్ అని ఒక పర్మిషన్ క్లాసెస్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి యాక్చువల్గా ఇది వేరియబుల్ కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ ఫీల్డ్కి ఒక ఈజ్ అథెంటికేటెడ్ అని ఇలాగా ఈజ్ అథెంటికేటెడ్ని పాస్ చేసిన తర్వాత ఇప్పుడు అథెంటికేట్ అయితే అప్పుడు ఇక్కడ మనం పోస్ట్ అనే ఈ ఫంక్షన్ ద్వారా సెల్ఫ్ రిక్వెస్ట్ ఇలా పాస్ చేసి పారామీటర్స్ కింద ఇప్పుడు సీట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ డేటా డాట్ గెట్ ఈ సీట్ని గెట్ చేసి సీట్ ఐడికి పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా అంటే ట్రై ఎక్సెప్ట్ అనే ఇక్కడ ఒక ట్రై బ్లాక్ తీసుకొని తర్వాత ఎక్సెప్ట్ అనేది మనం రాస్తాం. సో ట్రై బ్లాక్లో ఫస్ట్ సీట్ ఈజ్ ఈక్వల్ టు సీట్ అనే ఆబ్జెక్ట్, సీట్ అనే మోడల్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్స్లో ఉన్న బస్తో పాటు సీట్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఈ ట్రై బ్లాక్లో మనం రాయాల్సింది ఈ సీట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ ఐడిని గెట్ చేయడానికి ఐడి ఈజ్ ఈక్వల్ టు సీట్ ఐడి _ID. సో ఈ సీట్లో ఉన్న సీట్ _IDని ఈ ఐడికి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని సీట్ అనేది బుక్ అయితే అంటే సీట్ డాట్ ఈజ్ _booked ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం రిటర్న్ చేస్తున్నది రెస్పాన్స్
ఈ రెస్పాన్స్ ఏంటనేది ఒక ఆబ్జెక్ట్లో ఎర్రర్ అయితే ఈ ఎర్రర్కి సీట్ అనేది ఆల్రెడీ బుక్ అయితే అప్పుడు మనం చూపిస్తున్న ఒక స్టేట్మెంట్ సీట్ ఆల్రెడీ బుక్డ్. అలాగే దీనికి ఒక స్టేటస్, ఈ ఆబ్జెక్ట్ తర్వాత ఒక స్టేటస్ తీసుకొని స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు మనం రిక్వెస్ట్ అనేది ఫెయిల్ రిక్వెస్ట్కి మనం చూపించేది 400 సిరీస్ కాబట్టి స్టేటస్ డాట్ హెచ్టిటిపి ప్రోటోకాల్లో హెచ్టిటిపి మెథడ్స్లో హెచ్టిటిపి 400 ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్ చూపిస్తున్నాం. సో స్టేటస్కి ఇలా అసైన్ చేసిన తర్వాత రెస్పాన్స్ని ఇప్పుడు సీట్ అనేది బుకింగ్ ట్రూ అయితే అంటే సీట్ డాట్ ఈజ్ బుక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే అప్పుడు మనం సీట్ని సేవ్ చేయడానికి సీట్ డాట్ సేవ్ మెథడ్ ద్వారా ఇలా సేవ్ చేస్తూ అలాగే బుకింగ్స్కి మనం బుకింగ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, బుకింగ్స్ మోడల్ నుంచి బుకింగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ వ్యూస్ లోపల ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్న మోడల్స్లో బస్సు సీటు బుకింగ్స్ ఇలా బుకింగ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని ఈ ట్రై బ్లాక్లో ఇక్కడ బుకింగ్స్ ఈజ్ ఈక్వల్ టు బుకింగ్స్ మోడల్ నుంచి ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ అంటే ఏదైతే క్రియేట్ అవుతుందో కొత్త రికార్డ్ అనేది ఈ బుకింగ్స్లో మనం యాడ్ చేయడానికి యూజర్తో పాటు అంటే యూజర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ యూజర్ అలాగే బస్ ఈజ్ ఈక్వల్ టు సీట్ డాట్ బస్ అండ్ సీట్ డాట్ బస్ సీట్ ఈజ్ ఈక్వల్ టు సీట్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు సీరియలైజర్తో ఈ సీరియలైజర్లో మనం బుకింగ్ సీరియలైజర్ క్రియేట్ చేసాం కదా, దీన్ని ఇక్కడ సీరియలైజర్కి అసైన్ చేయడానికి సీరియలైజర్ ఈజ్ ఈక్వల్ టు బుకింగ్ సీరియలైజర్ దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక టాప్ లెవెల్లో సీరియలైజర్స్లో బుకింగ్ సీరియలైజర్ దీన్ని కూడా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బుకింగ్ సీరియలైజర్కి బుకింగ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి బుకింగ్ సీరియలైజర్కి మనం ఏదైతే ఈ బుకింగ్స్ యాడ్ చేసామో క్రియేట్ చేసామో దాన్ని ఇక్కడ పాస్ చేస్తాం. సో బుకింగ్స్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కామా వస్తుంది. సో ఈ ఎర్రర్ పోయింది, ఈ కామా వల్ల ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. సో ఈ కామా ఇచ్చినప్పుడు ఎర్రర్ పోయింది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ ఇఫ్ స్టేట్మెంట్ నుంచి మనం రిటర్న్ చేస్తున్న రెస్పాన్స్ అనేది రిటర్న్ రెస్పాన్స్ సీరియలైజర్ డాట్ డేటా స్టేటస్తో స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు స్టేటస్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అప్పుడు 201 చూపిస్తాం కాబట్టి స్టేటస్ డాట్ హెచ్టిటిపి 201 హెచ్టిటిపి 201 క్రియేటెడ్ ఇలాగా ఒక స్టేటస్ కోడ్ చూపిస్తూ ఇన్ కేస్ ఈ ట్రై బ్లాక్ కాకుండా ఎక్సెప్షన్ ఈ ఫెయిల్ అయితే అప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో మనం చూపిస్తున్నది సీట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే సీట్ డాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేస్తున్న రెస్పాన్స్ అనేది ఆబ్జెక్ట్లో కీకి ఎర్రర్, ఈ కీకి వాల్యూ అనేది ఇన్వాలిడ్ సీట్ ఐడి ఇలా పాస్ చేసిన తర్వాత దీనికి కూడా స్టేటస్ అనేది స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు స్టేటస్ డాట్ హెచ్టిటిపి 400 స్టేటస్ డాట్ హెచ్టిటిపి 400 బ్యాడ్ రిక్వెస్ట్ ఇలా స్టేటస్ కోడ్ పాస్ చేసి ఇప్పుడు మనకి బుకింగ్ వ్యూ కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. మనకి నెక్స్ట్ స్టెప్లో యూజర్ బుక్ చేస్తున్న యూజర్ బుకింగ్ డీటెయిల్స్ కావాలి. సో దానికోసం కూడా ఒక క్లాస్ తీసుకొని క్లాస్ యూజర్ బుకింగ్ వ్యూ పేరుతో ఒక క్లాస్ తీసుకొని దీనికి కూడా ఏపీఐ వ్యూని ఇన్హెరిట్ చేస్తూ
ఈ క్లాస్ లోపల మనకి పర్మిషన్స్ కోసం పర్మిషన్ క్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ అథెంటికేటెడ్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ లోపల మనం కండిషన్ రాస్తాం. సో ఈ ఫంక్షన్కి గెట్ అనే ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్కి సెల్ఫ్ తర్వాత రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ తర్వాత యూజర్ ఐడి, వీటిని పారామీటర్స్ కింద పాస్ చేసి ఇప్పుడు ఒక కండిషన్ తీసుకొని ఈ కండిషన్ ద్వారా రిక్వెస్ట్ నుంచి వస్తున్న యూజర్ ఐడి యూజర్.id ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని మ్యాచ్ చేస్తున్నాం, అంటే నాట్ ఈక్వల్ టుతో మ్యాచ్ చేస్తూ మ్యాచ్ అవ్వకపోతే, దేంతో మ్యాచ్ అవ్వకపోతే user_id మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మనం రిటర్న్ చేస్తున్నది రెస్పాన్స్ అనేది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి కీ అనేది ఈ ఎర్రర్ అనే కీకి వాల్యూ కింద అన్ఆథరైజ్డ్ అని ఒక వాల్యూ పాస్ చేసి తర్వాత మళ్ళీ ఒక స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేటస్ అనేది .http://401 అన్ఆథరైజ్డ్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి కావాల్సింది బుకింగ్ డీటెయిల్స్ చూపించడానికి బుకింగ్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ బుకింగ్స్ అనే ఈ బుకింగ్స్ మోడల్ నుంచి వస్తున్న ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ చేస్తూ ఫిల్టర్ యూజర్ ఐడి అంటే బుకింగ్స్లో ఉన్న యూజర్ ఐడిని ఫిల్టర్ మెథడ్ ద్వారా user_id ఈజ్ ఈక్వల్ టు user_id ఇలా ఫిల్టర్ అయిన యూజర్ని ఈ బుకింగ్స్ అనే వేరియబుల్కి పాస్ చేసిన తర్వాత దీనికి కూడా మనం ఒక సీరియలైజర్ అనేది ఇక్కడ బుకింగ్ సీరియలైజర్ నుంచి వస్తుంది కాబట్టి సీరియలైజర్ ఈజ్ ఈక్వల్ టు బుకింగ్ సీరియలైజర్ ఇలా అసైన్ చేసిన తర్వాత దీనికి బుకింగ్స్తో పాటు రిలేషన్ అనేది మెనీ కాబట్టి మెనీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇలా పాస్ చేసి ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ నుంచి మనకి వస్తున్న రెస్పాన్స్ని రిటర్న్ చేయడానికి రిటర్న్ రెస్పాన్స్ serializer.data. సో ఇప్పుడు బుకింగ్ వ్యూ క్రియేట్ చేసాం, అలాగే యూజర్కి సంబంధించి యూజర్ బుక్ చేసుకున్న డీటెయిల్స్కి సంబంధించి కూడా ఈ యూజర్ బుకింగ్ వ్యూ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత